భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే పారదర్శక నియమాలు. ప్రతి నెల 1వ తేదీన జీతం, ఈఎస్ఐ, పిఎఫ్ చెల్లింపులు, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ప్రారంభోత్సవంలో సీఎం. ఇక్కడ మనం చిత్రంలో కూడా చూడవచ్చు. ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ APCOS కార్యకలాపాలను ప్రారంభించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు అందిస్తున్న సీఎం జగన్. పాల్గొన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, సిఎస్ నీలం సాహ్ని తదితరులు అంటూ ఇక్కడ చూడవచ్చు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ఇక అక్రమాలు పారదర్శకతతో నియామకాలుంటాయని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా మహిళలకు 50% ఉద్యోగాలు దక్కే విధంగా చూస్తామని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తామని, ఈఎస్ఐ, పిఎఫ్ చెల్లింపులు నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతానికి 50,449 మందికి నియామక పత్రాలు ఇస్తామని, ఈ సంఖ్య వచ్చే రోజుల్లో పెరుగుతుందని, రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాలకు చెరుకు తొలిన దాదాపు 15,000 మంది రైతులకు ఇవ్వాల్సిన 54.6 కోట్లను ఈ నెల 8వ తేదీన రైతు దినోత్సవం సందర్భంగా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మరి APCOS కింద మొత్తం 50,000 వరకు నియామక పత్రాలు అనేవి నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకోవడం మనం గమనించవచ్చు. ఇక కంటైన్మెంట్ రెడ్ జోన్లు ఉపాధ్యాయులకు మినహాయింపు. కంటైన్మెంట్ రెడ్ జోన్లలో ఉన్న ఉపాధ్యాయులు మిగిలిన ప్రాంతాల్లోని అంధ, వికలాంగ సిబ్బందికి విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు శుక్రవారం సర్కులర్ జారీ చేశారు. యూడైస్ లెక్కల నిమిత్తం ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాలని జూన్ 22న విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. కాగా కంటైన్మెంట్ రెడ్ జోన్లో ఉన్న ఉపాధ్యాయులను మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల సూచనల మేరకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మినహాయింపు ఉన్న సిబ్బంది ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ల నుంచి మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాలని తెలిపారు. ఎయిడెడ్ స్వాధీనం. ప్రైవేట్ స్థలాలు ఉన్న వాటికి మినహాయింపు. కొత్త నియామకాలు ఉండవు. యాజమాన్యాలతో విద్యాశాఖ. ఎయిడెడ్ విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. స్వచ్ఛందంగా ఇస్తామనే విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ భూముల్లో నడుపుతున్న వాటిని తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ పార్వతి, RJD రామలింగం, ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్లు, ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యా కమిషనరేట్లో గురువారం విడివిడిగా సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ఆస్తులు ఉన్న విద్యా సంస్థలు కాకుండా ప్రభుత్వ భూములు తీసుకొని అభివృద్ధి చేసిన వాటిని మాత్రమే స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా వీటిలో కొత్తగా ఉపాధ్యాయ పోస్టును మంజూరు చేసే ఆలోచన లేదని, ఉన్నవారిని సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలతో కూడిన నివేదికలు సేకరిస్తుంది. దీంతో పాటు ఎయిడెడ్ యాజమాన్యాల వివరాలు అందించేందుకు నెల రోజులు గడువు ఇచ్చింది. ఒక్కో జిల్లాలో సుమారు 200 మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. యాజమాన్యాలు అంగీకరిస్తే వీరిని సర్దుబాటు చేస్తారు. ఈ ప్రక్రియ పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. సర్వీస్ వ్యవహారాలను DEOలకు బదులు మండల విద్యాశాఖాధికారులకు బదలాయించాలని సూచించారు. ఉపాధ్యాయ పోస్టులతో పాటు మినిస్టీరియల్ ఉద్యోగులకు కూడా టేక్ ఓవర్ చేయాలని నాయకులు సూచించారు. చదువుల సెలవు, వేతన భత్యాల నిలిపివేత. BEd చదివేందుకు వెళ్లే SC/ST ఉపాధ్యాయులకు చదువుల సెలవుల కింద చెల్లించే వేతన భత్యాలను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మొదటి జనరేషన్ SC/ST ఉపాధ్యాయులు సర్వీస్లో BEd శిక్షణకు వెళ్తే వేతనం, భత్యాలతో కూడిన సెలవులను మంజూరు చేసేవారు. ఇది 1977 నుంచి అమలులో ఉండగా ఇప్పుడు నిలిపివేశారు. ఆయా ఉపాధ్యాయులకు సెలవులు ఉంటే మంజూరు చేస్తారు, కానీ వేతన భత్యాలను మాత్రం చెల్లించరు. ఉద్యోగుల DA వెంటనే విడుదల చేయాలి. ఏపీ NGO రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కరోనా పేరుతో స్తంభింపజేసిన ఉద్యోగుల DAని వెంటనే విడుదల చేయాలని ఏపీ NGO అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య పిలుపు మేరకు శుక్రవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో ఉద్యోగుల పని గంటలను పెంచేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దీర్ఘకాల సెలవులు. కరోనా భయంతో ఉద్యోగుల ఆలోచన. కరోనా భయం ఉద్యోగులను భయపడుతోంది. ఇక్కడే పనిచేస్తూ కరోనా బారిన పడడం కన్నా సెలవుపై వెళ్లిపోవడమే ఉత్తమమని అనేక మంది ఉద్యోగులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే
పలువురు ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. శని ఆదివారాలు సెలవు రోజులు కావడంతో శుక్రవారమే అనేక మంది హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఇలా వెళ్లిన వారు సాధారణంగా సోమవారం ఉదయం తిరిగి విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఇలా వెళ్లిన వారిలో కొంతమంది 15 రోజులు, నెల రోజులు కూడా సెలవులు పెట్టినట్లు తెలిసింది. వీరంతా ఆరోగ్య సమస్యలను కారణంగా చూపిస్తూ సెలవుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీనికోసం నేరుగా వైద్యులతో సంప్రదించి అనారోగ్యం బాగాలేదంటూ సర్టిఫికెట్లు కూడా తీసుకొస్తున్నట్లు తెలిసింది. దీనికి భారీగానే నగదు కూడా ముట్టజొప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా గురువారం ఒక్కరోజే సచివాలయంలో 10 మందికి కరోనా సోకడంతో ఉద్యోగుల్లో సెలవు ఆలోచన వచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేసినప్పటికీ తర్వాత కాలంలో హాజరుపై కఠిన వైఖరి అవలంబించారు. దీంతో హైదరాబాద్లో నెలల తరబడి ఉండిపోయిన ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సి వచ్చింది. దీంతోనే కరోనా ప్రబలినట్లు ఇతర ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. మోడల్ స్కూళ్లలో 6వ తరగతి అడ్మిషన్లు. రాష్ట్రంలోని 164 మోడల్ స్కూల్లో 2020-21 ప్రవేశాలను పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. విద్యార్థులు ఈ నెల 6 నుంచి 25 వరకు గేట్వే ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించి అనగా www.csc.ap.gov.in/apms.ap.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సమయం ఈ నెల 6 నుంచి 25వ తేదీల మధ్యలో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మరి ఈ విద్యా సంవత్సరం మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలోకి లాటరీ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు అని ఇదివరకే తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక మోడల్ స్కూళ్లతో పాటు గురుకులాల్లో కూడా 5వ తరగతి ప్రవేశానికి ప్రవేశ ప్రకటన అనేది విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడపబడుచున్న 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులను జిల్లాల వారీగా సంబంధిత జిల్లా కలెక్టర్ల వారి కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా 27 జూలై 2020వ తేదీన ఎంపిక చేసి ఎంపికైన వారికి పాఠశాలలు కేటాయింపు కౌన్సిలింగ్ ద్వారా జరుగును. ప్రవేశానికి అర్హత, దరఖాస్తు చేయి విధానం ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం మనం గమనించవచ్చు. మరి 5వ తరగతిలోకి ఎవరైతే గురుకులాల్లో ప్రవేశించాలని కోరుతున్నారో అలాంటి వారంతా కూడా మరి ఈ నోటిఫికేషన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇంజనీరింగ్లో 1.43 లక్షల సీట్లు, మెకానికల్, సివిల్, ట్రిపుల్-ఈలో 5,508 సీట్లు రద్దు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో 161,434 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE ఆమోదం లభించింది. డీమ్డ్ వర్సిటీలు మినహా వర్సిటీ, ప్రైవేట్ కళాశాలల్లో 143,254 ఇంజనీరింగ్ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి 404 కళాశాలలకు AICTE అనుబంధ గుర్తింపునకు మంజూరు చేసింది. AICTE ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు ఎలాంటి కొత్త కళాశాలను మంజూరు చేయలేదు. 69 కళాశాలల్లో మెకానికల్, సివిల్, ట్రిపుల్-ఈ కోర్సుల్లో 5,508 సీట్లు రద్దయ్యాయి. వీటి స్థానంలో కొత్త కళాశాలలు కొత్త కోర్సును తీసుకున్నాయి. 198 కళాశాలల్లో కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ లాంటి 9 కోర్సుల్లో 13,860 సీట్లను మంజూరు చేసింది. డీమ్డ్ వర్సిటీకు KL, గీతం, విజ్ఞానికి 7,210, ఇంజనీరింగ్, ఫార్మసీ 260 సీట్లకు ఆమోదం తెలిపింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా. కరోనా ఉధృతి కారణంగా JEE, నీట్ పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు అనగా సెట్స్ కూడా మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంసెట్ తో పాటు వివిధ సెట్స్ ఈ నెల 24 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ విషయంలో కేంద్రం విధానానికి అనుగుణంగా నడుచుకోవాలన్న అభిప్రాయంతో రాష్ట్ర సర్కార్ ఉంది. షెడ్యూల్ ప్రకారం 24 నుంచి 30 వరకు ఎంసెట్ నిర్వహించాలి. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయాలు ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కట్టడి ప్రాంతాలు ఉండడంతో పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఎలా వస్తారన్న సందేహాలు తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అందువల్ల సెట్స్ మరోసారి వాయిదా పడడం అనివార్యం కానుందని సమాచారం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెట్స్ తో పాటు 2019-20 విద్యా సంవత్సరపు UG, PG పరీక్షలు వాయిదా ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్లే యోచనలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై 2 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 20 నుంచి Group-2 అభ్యర్థులకు CPT Group-2 సర్వీసెస్ నోటిఫికేషన్ నంబర్ 25/2018 అభ్యర్థులకు ఈ నెల 20 నుంచి 23 వరకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ CPT నిర్వహిస్తామని APPSC కార్యదర్శి PSR ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు పరీక్షకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లను https://psc.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ స్కూళ్లను ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ లెక్కల జోగి రామిరెడ్డి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై రాష్ట్ర జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ప్రైవేట్ పాఠశాలలకు ఫీజుల బకాయిలు 20 నుంచి 40% చెల్లింపులు నిలిచిపోయాయని, దీంతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని స్థితిలో పాఠశాలలు ఉన్నాయని, రాష్ట్రంలో 14,000 వరకు ప్రైవేట్ స్కూళ్లు ఉండగా 1,100 కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయని అన్నారు. ఇవన్నీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. ఇతర రంగాలను ఆదుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కూడా ఆదుకోవాలని కోరారు. బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇస్రో చిత్రలేఖన పోటీలకు అనూహ్య స్పందన. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పిల్లలకు ఆన్లైన్లో పలు పోటీలు నిర్వహించింది. 1 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు ఇస్రో సైబర్ స్పేస్ కాంపిటీషన్స్ 2020 పోటీల్లో పాల్గొనేలా నిర్ణయం తీసుకుంది. శుక్రవారం దేశవ్యాప్తంగా చిన్నారులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. పోటీల్లో 1 నుంచి 4వ తరగతి వరకు చెందిన 27,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఇక 4 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మోడల్ మేకింగ్, 9, 10 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన, ఇంటర్ విద్యార్థులకు అంతరిక్షంపై క్విజ్ నిర్వహించనున్నారు. ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.